అయ్యప్ప స్వామి నిజంగా ఎవరు? ఆయన శివుడి కుమారుడా, లేక చరిత్రలో జీవించిన నిజమైన మహాయోగిన? ఈ నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు మోహిని అవతారం ధరించినప్పుడు మహాదేవునితో జరిగిన దివ్య కలయిక నుంచి జన్మించిన వారే హరిహర సుతుడు అయ్యప్ప. ప్రపంచాన్ని రక్షించడానికే ఆయన అవతరించారని భక్తులు విశ్వసిస్తారు. అడవిలో దొరికిన ఆ దివ్య శిశువును పాండలం రాజు రాజశేఖరుడు దత్తత తీసుకొని మణికంఠుడు అని పేరు పెట్టాడు. పెరిగిన తరువాత దేవతలను వేధిస్తున్న మహిషి అనే రాక్షసిని సంహరించి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, నేను శబరిమల పర్వతంపై ధ్యానముద్రలో ఉంటాను, ధర్మాన్ని పాటించే ప్రతి భక్తుడు ఇక్కడికి రావాలి అని చెప్పి అక్కడే కొలువై ఉన్నారని పురాణం చెబుతుంది. అప్పటి నుంచి శబరిమల ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. కానీ చరిత్రకారులు మరో విషయం చెబుతున్నారు. శబరిమలలో అయ్యప్ప ఆరాధనకు ముందే ధర్మశాస్త అనే ప్రాచీన ఆరాధన ఉండేదని, కాలక్రమంలో అది అయ్యప్ప భక్తి సాంప్రదాయంతో కలిసిందని వారి అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? అయ్యప్ప స్వామి కథలో పురాణం ఎక్కువ, చరిత్ర ఎక్కువ? కామెంట్లో చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప.